10వ అవతారమైనటువంటి కల్కి అవతారం ఎప్పుడొస్తుందో వ్యాస భగవానుడు ఇలా చెప్పాడు. అసలు ఎక్కడ యజ్ఞము యాగము అనే మాటలు వినపడవో, గోవులు విశేషంగా వధించబడి గోమాంసం తినటం లోకంలో ప్రారంభమైపోతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలుండరు. భర్తను గౌరవించే భార్యను చూసే భర్త లోకంలో ఉండరు. స్త్రీలు కేశపాశములు విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనదిగా అయిపోయి జటం వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది. లోకంలో పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తర్వాత ఆ సమయంలో శంబల అనేటువంటి గ్రామంలో విష్ణుయసుడు అనబడే బ్రాహ్మణుడి కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తారు. అది కలియుగానికి చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభంలో కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో బలవంతులై రాజ్యాలను ఆక్రమించిన వారు, అధికారానికి తగిన అర్హత లేకుండా పరిపాలించే వారిని సంహరించినప్పుడు కలియుగం పూర్తయి కృతయుగం ప్రారంభం అవడానికి జలప్రళయం సంభవించి భూమండలాన్ని అంతటినీ కప్పివేస్తుంది అని వ్యాస భగవానుడు వివరించాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి